వాళ్ళు చేతులు ఒప్పుకుంటూ జాతరకు వచ్చినట్టు వచ్చారు. ఆ చేతులు నరకకపోతే ఓకేనా శ్రవణ్? ఏం లేదు, ఉప్పు సరిపోయిందా అని అడిగాను అంతే. చేతులు ఒప్పుకుంటూ జాతరకు వచ్చినట్టు వచ్చారు. వాళ్ళు ఎప్పుడు నరకకపోతే వాళ్ళు అదేగా ఆ పళ్ళెం కొద్దిగా మైకం వాళ్ళు చేతులు వాడు తాగాడు. సినిమా చూసినావా? చూడాలి. వాడు తాగింటాడు కొద్దిగా మైకంలో ఉన్నట్టు. టేక్ ఏం లేదు, ఉప్పు సరిపోయిందా అని అడిగాను అంతే. ప్లేట్ మీద కాన్సన్ట్రేషన్ చేసాను. అదే మళ్ళీ అక్కడే ఉంటుంది. అదే మరి అక్కడ వెంటనే క్యూ ఫాస్ట్గా మరి అదే కదా. మరి ఎవరు అందించాలి? రేపు పొద్దున డబ్బింగ్లో ఆదిత్య అందించాలి. నీకు ఎవరు అందించాలి? ఒకసారి ఉప్పు సరిపోయిందా అయ్యేదా? మళ్ళీ మళ్ళీ ఒకసారి డైలాగ్. జాతరకు వచ్చినట్టు వచ్చారు. వాళ్ళు చేతులు ఒప్పుకుంటూ జాతరకు వచ్చినట్టు వచ్చారు. ఆ చేతులు ఇప్పుడే సామాన్యం. వాళ్ళు చేతులు ఊపుకుంటూ జాతరకు వచ్చినట్టు వచ్చారు. చిన్న కామ. వాళ్ళ చేతులు ఇప్పుడే నరక్కపోతే. టేక్ ఏం లేదు, ఉప్పు సరిపోయిందా అని అడిగాను అంతే. ఆదిత్య చెప్తాడు. ఇంకొకసారి అయిపోతుంది. ఏమైంది బాబు? జాతరకు వచ్చినట్టు వచ్చారు. జాతరకు వచ్చినట్టు వచ్చారు. రెడీ టేక్ టేక్ రెడీ. ఏం లేదు, ఉప్పు సరిపోయిందా అని అడిగాను అంతే. జాతరకు వచ్చినట్టు వచ్చారు. చేతులు ఒప్పుకుంటూ. ఏం డైలాగ్ నువ్వు వెళ్ళి ఆదిత్య నువ్వు చెప్పుకో. నేను ఆదిత్యతోటి వేరే చెప్పిద్దామని ఆగున్నా కానీ వదులుతలేదు. టేక్ వాళ్ళు చేతులు ఒప్పుకుంటూ అదే పెడతాను. వాళ్ళు చేతులు ఒప్పుకుంటూ జాతరకు వచ్చినట్టు వచ్చారు. ఆ చేతులు ఇప్పుడే సామాన్యం. రెడీ? టేక్ ఏం లేదు, ఉప్పు సరిపోయిందా అని అడిగాను అంతే. వాళ్ళు చేతులు ఒప్పుకుంటూ జాతరకు వచ్చినట్టు వచ్చారు. ఆ చేతులు ఇప్పుడే నరకపోతే. బాగుంది. నెక్స్ట్ కొద్దిగా దాంట్లో తాగుపోతుంది. నువ్వు డ్రింక్ చేయవు కదా. చేసి ఇప్పుడు చెయ్యి. కొద్దిగా తాగినట్టు ఎఫెక్ట్. అంటే పాతకాలంలో ఇప్పుడులాగా మందులు అవి ఇప్పుడు కాలంలో మందులు అన్ని కలుపుతారు. అప్పుడు ప్యూర్ అది కాబట్టి మైకం ఎక్కువ ఉంటుంది. రెడీయా? కొద్దిగా మైకం. నీ పేరేంటి? ఆదిత్య. ఆదిత్య. ఏం లేదు, ఉప్పు సరిపోయిందా అని అడిగాను అంతే. వాళ్ళు చేతులు ఒప్పుకుంటూ జాతరకు వచ్చినట్టు వచ్చారు. ఆ చేతులు ఇప్పుడే నరక్కపోతే. కూడా మ్యాచ్ అయింది. నెక్స్ట్ సామాన్యుడిలా కనిపించట్లేదు. అతను నడవడిక చూస్తుంటే కాంతారాకి నాయకుడిలా అనిపిస్తున్నాడు. రండి వెళ్ళు. ఆ చేతులు ఇప్పుడే సామాన్యుడిలా కనిపించట్లేదు. అతను నడవడిక చూస్తుంటే కాంతారాకి నాయకుడిలా అనిపిస్తున్నాడు. అందుకే ఇప్పుడే సామాన్యుడిలా కనిపించట్లేదు. అతను నడవడిక చూస్తుంటే కాంతారాకి నాయకుడిలా అనిపిస్తున్నాడు. ఫస్ట్ చెప్పేసి అతను సామాన్యులా కనిపించట్లేదు. రెడ్డి చెప్తే బాగుంటుంది కానీ రెడీ. ఆ చేతులు ఇప్పుడే నరక్కపోతే. అతడు సామాన్యుల్లా కనిపించట్లేదు. స్పీడ్ ఎక్కువైంది. అతను సామాన్యుల్లా కనిపించట్లేదు. ఈ అమ్మాయి పేరు హరిణి. మన ఓల్డ్ స్టూడెంట్ సాఫ్ట్వేర్ అమ్మాయి. ఇప్పుడు సినిమాకి 2-3 లక్షలు తీసుకుంటున్నారు ఇలా. అవతారాల హీరోయిన్ చెప్పింది. రెడీ. ఫస్ట్ హీరోయిన్ కూడా అమ్మాయి చెప్పింది. టేక్
తులుపుకుంటూ జాతరకు వచ్చినట్టు వచ్చారు. ఆ చేతులు ఇప్పుడే నరక్కపోతే అతడు సామాన్యుడిలా కనిపించట్లేదు. ఓకే, నువ్వు చెప్పేశాను నేను. ఇంకొద్ది కోపం, అతను సామాన్యుల్లో కనిపించట్లేదు. కళ్ళులో పవర్ కనిపిస్తుంది కదా. టేక్. వాళ్ళు చేతులుపుకుంటూ జాతరకు వచ్చినట్టు వచ్చారు. ఆ చేతులు ఇప్పుడే నరక్కపోతే అతడు సామాన్యుడిలా కనిపించట్లేదు. పదాలు విడిపోతున్నాయి, కలిపి అతను సామాన్యుల్లో కనిపించట్లేదు. ఈ వాయిస్ క్రాక్ అవుతుంది రాష్ట్రం. వాళ్ళు చేతులుపుకుంటూ జాతరకు వచ్చినట్టు వచ్చారు. ఆ చేతులు ఇప్పుడే నరక్కపోతే అతడు సామాన్యుడిలా కనిపించట్లేదు. ఓకే, నెక్స్ట్ డైలాగ్. అతని నడవడిక చూస్తుంటే కాంతారాకి నాయకుడిలా అనిపిస్తున్నాడు. అతని నడవడిక చూస్తుంటే చిన్న కామ కాంతారాకి నాయకుడిలా కనిపిస్తున్నాడు. అతని నడవడిక చూస్తుంటే కాంతారాకు నాయకుడిలా కనిపిస్తున్నాడు. ఒకసారి అతని నడవడిక చూస్తుంటే కాంతారాకి నాయకుడిలా అనిపిస్తున్నాడు. రెడీయా? ఎవరు డైలాగ్ ఎవరికి ఓకే అయితే వాళ్ళు టేక్. అతని నడవడిక చూస్తుంటే కాంతారాకి నాయకుడిలా అనిపిస్తున్నాడు. రెడీయా? నరక్కపోతే అతడు సామాన్యుడిలా కనిపించట్లేదు. రెడీ? నేను అందుకే డైలాగ్ సినిమాలు అప్పుడప్పుడు నేర్చుకుంటూ ఉంటాను. జాతరకు వచ్చినట్టు వచ్చారు. ఆ చేతులు ఇప్పుడే నరక్కపోతే అతడు సామాన్యుడిలా కనిపించట్లేదు. అతని నడవడిక చూస్తుంటే కాంతారాకి నాయకుడిలా అనిపిస్తున్నాడు. ఓకే, అనన్య నువ్వా ఇప్పుడు? నెక్స్ట్ టేక్. వాళ్ళు చేతులుపుకుంటూ జాతరకు వచ్చినట్టు వచ్చారు. ఆ చేతులు ఇప్పుడే నరక్కపోతే అతడు సామాన్యుడిలా కనిపించట్లేదు. అతని నడవడిక చూస్తుంటే కాంతారాయికి నాయకుడు కాంతారాయ్ కాంతారాయ్ లేదు, కాంతారాకి నాయకుడిలా అనిపిస్తున్నాడు. రెడీ? వాళ్ళు చేతులుపుకుంటూ జాతరకు వచ్చినట్టు వచ్చారు. ఆ చేతులు ఇప్పుడే నరక్కపోతే అతడు సామాన్యుడిలా కనిపించట్లేదు. అతను కాంతారాకి నాయకుడిలా అనిపిస్తున్నాడు. ప్లీజ్ అతని నడవడిక చూస్తుంటే కాంతారాకి నాయకుడిలా అనిపిస్తున్నాడు. ఈ డైలాగ్ ఎప్పుడైతే, ఎందుకంటే ఇన్ని రోజులు మీరున్న సోషల్ లైఫ్ ఈ డైలాగ్ అతుక్కో మైండ్లో సమస్య. రెండు అతని నడవడిక చూస్తుంటే కాంతారాకి నాయకుడిలా అనిపిస్తున్నాడు. టేకా. ఆ చేతులు ఇప్పుడే నరక్కపోతే అతడు సామాన్యుడిలా కనిపించట్లేదు. రెడీ టేక్. జాతరకు వచ్చినట్టు వచ్చారు. ఆ చేతులు ఇప్పుడే నరక్కపోతే అతడు సామాన్యుడిలా కనిపించట్లేదు. అతని నడవడిక చూస్తుంటే కాంతారాకి నాయకుడిలా కనిపిస్తున్నాడు. కాంతారాకి అదొకటి చెప్పు, నాయకుడిలా కనిపిస్తుంది. సింగిల్ వర్డ్ ఇది. కాంతారాకి నాయకుడిలా కనిపిస్తున్నాడా? అనిపిస్తున్నాడు. ఒక లాస్ట్ టేక్ చేస్తావా? టేక్. జాతరకు వచ్చినట్టు వచ్చారు. ఆ చేతులు ఇప్పుడే నరక్కపోతే అతడు సామాన్యుడిలా కనిపించట్లేదు. అతని నడవడిక చూస్తుంటే కాంతారాకి నాయకుడిలా కనిపిస్తున్నాడు. వాడి మొహానికి మ్యాచ్ అవుతుంది. సరే, ఓకే, నెక్స్ట్ డైలాగ్ దా. ఇప్పుడు అందుకే అలవాటు అవుతుంది, వస్తుంది కంగారు. నెక్స్ట్ వీళ్ళు ఆదిత్య. అందుకే చెప్పింది ఇలాంటి అవకాశం మళ్ళీ దొరకదు. అందుకే చెప్పింది ఇలాంటి అవకాశం మరొకటి దొరకదు. అందుకే చెప్పింది ఇలాంటి అవకాశం మళ్ళీ దొరకదు. మన చేతికి చిక్కాడు, తల తీసేద్దాం. దొరకదు వరకు చేద్దాం ఒకసారి. అందుకే చెప్పింది ఇలాంటి అవకాశం మళ్ళీ దొరకదు. అక్కడ వరకు చేద్దాం. ఓకేనా? ఓకే సార్. టేక్. అతడు సామాన్యుడిలా కనిపించట్లేదు. అతని నడవడిక చూస్తుంటే కాంతారాకి నాయకుడిలా అనిపిస్తున్నాడు. అందుకే చెప్పింది ఇలాంటి అవకాశం మళ్ళీ దొరకదు. ఓకే, నెక్స్ట్.
నీకు ఎందుకు చెప్పండి, ఇది నీకు హెవీ వాయిస్ అయితే మళ్ళీ దొరకదు మన చేతికి చిక్కాడు నీవు ఆడికి చెప్పాలి మహారాజు ఉన్నా లేకపోతే ఈ ఇందులో మెయిన్ ఉన్నాడు కదా అతనికైనా నీ వాచ్మెన్ ఇలాంటి అవకాశం మళ్ళీ దొరకదు మన చేతికి దొరకదు మన చేతికి చిక్కాడు తల తీసేద్దాం మన చేతికి చిక్కాడు తల తీసేద్దాం. రెడీ చెప్పింది ఇలాంటి అవకాశం మళ్ళీ దొరకదు మన చేతికి చిక్కాడు తల తీసేద్దాం. చెప్పింది ఇలాంటి అవకాశం మళ్ళీ దొరకదు మన చేతికి చిక్కాడు తల తీసేద్దాం. తీసేద్దాం ఎందుకు తల తీసేద్దాం. ఓకే అందుకే చెప్పింది ఇలాంటి అవకాశం మళ్ళీ దొరకదు మన చేతికి చిక్కాడు తల తీసేద్దాం. ఓకే సావాసం సరిగ్గా ఉండుంటే మహారాజు బాధ్యత ఏంటో తెలిసేది. సావాసం సరిగ్గా ఉండుంటే మహారాజు బాధ్యత ఏంటో తెలిసేది. సావాక్యం సరిగ్గా ఉంటే వినమ్మ ఒకసారి. మీరు ఒక్కొక్కసారి డైలాగ్ మెదడుకి ఎక్కపోతే ఒక బుక్ పెట్టుకుని అప్పుడప్పుడు రాసుకోవచ్చు కూడా, కానీ అది అలవాటు చేసుకోకండి, ప్రాక్టీస్ కోసం ఓకే. రెడీ. సావాసం సరిగ్గా ఉండుంటే మహారాజు బాధ్యత ఏంటో తెలిసేది. సావాసం సరిగ్గా ఉండుంటే మహారాజు బాధ్యత ఏంటో తెలిసేది. మన చేతికి చిక్కాడు తల తీసేద్దాం. సావాసం సరిగ్గా ఉండుంటే మహారాజు బాధ్యత ఏంటో తెలిసింది. వాయిస్ కొద్దిగా ఓపెన్. ఇలాంటి అవకాశం మళ్ళీ దొరకదు మన చేతికి చిక్కాడు తల తీసేద్దాం. సావాసం సరిగ్గా ఉండుంటే మహారాజు బాధ్యత ఏంటో తెలిసింది. చూస్తావా? వింటావా చెప్తావా? చెప్తా సార్. టేకర్. ఇలాంటి అవకాశం మళ్ళీ దొరకదు మన చేతికి చిక్కాడు తల తీసేద్దాం. సావాసం సరిగ్గా ఉంటే మహారాజు బాధ్యత ఏంటో తెలిసింది. ఓకే చెప్తున్నారు, కాకపోతే ఏంటంటే పదాలు నిలబెట్టాలి, టైం పడుతుంది. ఓకేనా? నెక్స్ట్. బాధ్యత పెట్టుకుని నువ్వే ఊరేగు. ఏం చేయమంటారు ఇప్పుడు? వెళ్ళి ఆదిత్య నువ్వు తొందరగా వెళ్ళాలి. ఇంకో చేతి తెచ్చుకోమ్మా. బాధ్యత పెట్టుకుని నువ్వే ఊరేగు. ఏం చేయమంటారు ఇప్పుడు? రెడీ. సావాసం సరిగ్గా ఉండుంటే మహారాజు బాధ్యత ఏంటో తెలిసింది. బాధ్యత పెట్టుకొని నువ్వే ఊరేగు. బాధ్యత ఇది ఇంకా మైథలాజికల్ సోషియో ఫ్యాంటసీ సినిమాలు కాబట్టి మనం ఇంకా ఎక్కువ ఒత్తులు చెప్పాల్సిందే ఇక్కడ. ఓకే సార్. బాధ్యత. బాధ్యత పెట్టుకుని నువ్వే ఊరేగు. ఏం చేయమంటారు ఇప్పుడు? బాధ్యత పెట్టుకొని నువ్వే ఊరేగు. ఏం చేయమంటారు ఇప్పుడు? ఓకే రెడీ. సావాసం సరిగ్గా ఉండుంటే మహారాజు బాధ్యత ఏంటో తెలిసింది. బాధ్యత పెట్టుకొని నువ్వే ఊరేగు. ఏం చేయమంటారు ఇప్పుడు? అది డ్రాప్ అయిపోతుంది. ఏం చేయమంటారు ఇప్పుడు? ఓకే సార్. వన్ మోర్. రెడీ. సావాసం సరిగ్గా ఉండుంటే మహారాజు బాధ్యత ఏంటో తెలిసింది. బాధ్యత పెట్టుకొని నువ్వే ఊరేగు. ఏం చేయమంటారు ఇప్పుడు? గుడ్. ఇవి కూడా వాయిస్ కింద ఉంది కదా, తర్వాత మెల్లిగా పెరుగుద్ది. కాంతారా వాళ్ళతో మనకు వైరం అవుతుంది. ఓకే ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు కొద్దిగా రేట్ చేయడం. ఇప్పుడు నేను చెప్పాను కదా అతడు సినిమా ఆయనే ఈ వాయిస్. ఇప్పుడు మీరు క్రికెట్ ఎవరితో ఆడబోతున్నారు? విశ్వ అంటే ఈయనే. ఈ వాయిస్ అయిన తోటి ఇప్పుడు వీళ్ళు మన క్రికెట్ మ్యాచ్లో టీం అతను. చూడండి ఎక్కడ ఉంది. నువ్వే ఇంకా వెళ్ళి. ఎవరు? నువ్వే వెళ్ళి. ఫస్ట్ 2 ఊళ్ళు ఉన్నాయి చూడు. కాంతారా వాళ్ళతో మనకు వైరం అవుతుంది. రెడీ. కాంతారా వాళ్ళతో ఫస్ట్ ఇక కాంతారా వాళ్ళతో మనకు వైరం అవుతుంది.
వింటావా టేకా? రెడీ సార్. టేక్. టైం బాగుంది కదా, మంచి మంచి ఆర్టిస్ట్ కదా అంతా. ఏం చేయమంటారు ఇప్పుడు? కాంతారా వాళ్ళతో వైరం వద్దు. వాయిస్ డైలాగ్ డౌట్. కాంతారా వాళ్ళతో మనకు వైరం మనకు వైరం. వాయిస్ ఓపెన్ చేయి. ఓకే ఓకే. కాంతారా వాళ్ళతో మనకు వైరం వద్దు. పాజ్ ఉంది. కాంతారా వాళ్ళతో కాంతారా వాళ్ళతో మనకు వైరం వద్దు. టేకా? రెడీ సార్. ఏం చేయమంటారు ఇప్పుడు? కాంతారా వాళ్ళతో వైరం వద్దు. మనకిప్పుడు వైరం వద్దు. మనకిప్పుడు. ఓకే ఓకే. రెడీ? రెడీ సార్. ఏం చేయమంటారు ఇప్పుడు? కాంతారా వాళ్ళతో మనకిప్పుడు వైరం వద్దు. ఓకే నెక్స్ట్. అంతా మీదే కదా మహారాజా, అయితే నేను కూడా కడుక్కోవచ్చా? వెళ్ళి శశి. మనకు వైరం వద్దు. అంతా మీదే కదా మహారాజా, అయితే నేను కూడా కడుక్కోవచ్చా? ఫస్ట్ ఒక నిట్టూరుకు వచ్చాడు. అది అది చూసుకొని మనకు వైరం వద్దు. అంతా మీదే కదా మహారాజా, అయితే నేను కూడా కడుక్కోవచ్చా? అంతా మీరే కదా మహారాజా, అయితే నేను కూడా కడుక్కోవచ్చా? వ్యంగ్యంగా చెప్తున్నాడు. అంతా మీదే కదా మహారాజా, ఇక నేను చేతులు కట్టుకోవచ్చా? రెడీ? నేను డైలాగులు అడిగి చెప్తాను, నాకు పట్టించుకోండి. మీరే రెడీయా? కాంతారా వాళ్ళతో మనకిప్పుడు వైరం వద్దు. అంతా మీరే కదా, ఇప్పుడు నేను కూడా చేతులు కడుక్కోవచ్చా? లాస్ట్ ఏమైంది? మహారాజా మిస్. మహారాజా. కొద్దిగా ఇంకా వ్యంగ్యంగా ఓకే. తాగిన మైకం. అంతా రెడీ? తాకు దీర్ఘం ఉందంటే మీరు ల్యాగ్ చేయాలని ముందే గుర్తు పెట్టుకోమ్మా. తెలుగు భాషలో కూడా కాంతారా వాళ్ళతో మనకిప్పుడు వైరం వద్దు. అంతా మీరే కదా మహారాజా, ఇప్పుడు నేను చేతులు కడుక్కోవచ్చా? లాస్ట్ ఎఫెక్ట్. ఓకే. వన్ మోర్ చేయి, మొత్తం టేక్. టేక్. మహారాజా ఓబీలో ఉంది చూసుకో. అంతా మీరే కదా, తర్వాత డైలాగు ఓబీలో వస్తుంది మహారాజా డైలాగ్. కాంతారా వాళ్ళతో మనకిప్పుడు వైరం వద్దు. అంతా మీరే కదా మహారాజా, ఇప్పుడు మీ చేతులు కడుక్కోవచ్చా? ఆదిత్య వెళ్ళు. చూసుకో. వేణీళ్ళు పోస్తావా? వేణీళ్ళు పోస్తావరా అని ఎఫెక్ట్ అని మళ్ళీ విసురుతున్నాడు. అది కూడా తీసుకో. వేణీళ్ళు పోస్తావారా? తర్వాత ఎఫెక్ట్, తర్వాత ఏ చూసుకో. చూడు చూడు. వేణీళ్ళు పోస్తావా? వేణులు పోస్తావరా చండాలుడా? వేణీళ్ళు పోస్తావా? దానిది కనపడకుండా వాడి ఎఫెక్ట్కి వెళ్ళిపోయింది. వేణీళ్ళు పోస్తావరా చండాలుడా అని తర్వాత కోపంగా ఎఫెక్ట్స్ అని ఇచ్చి ఆ కూజని విసురుతున్నాడు. విసినప్పుడు కూడా అది కూడా కావాలి. టేక్. ఇప్పుడు మీ చేతులు కడుక్కోవచ్చా? వేణీళ్ళు పోస్తావరా చండాలుడా? ఓకే, అక్కడ శశిది ఎఫెక్ట్ రాంగ్ వచ్చింది. వీడు
అదేంటి లాస్ట్ పేజ్ ఏం బదులు చేతులు కడుక్కోవచ్చా హ్మ్? మూవ్ కదా అను మూవ్ ఎట్లంటే మూవ్ అంటే మూవ్కి లిప్ క్లోజ్ కూడా కడుక్కోవచ్చా రే అక్కడ రే ఉంది కదా రే టేక్ తెచ్చి రే టేక్ ఓకే సార్. మీరే కదా మహారాజా, ఇప్పుడు మీ చేతులు కడుక్కోవచ్చా? రే అంత లేదు రే లైట్ ఓకే. రే అది దానికి అనుకున్నాను మీరే కదా మహారాజా, ఇప్పుడు మీ చేతులు కడుక్కోవచ్చా? రే అంతే. మేము కాన్సన్ట్రేషన్ డైలాగ్ చెప్పలేకపోతున్నప్పుడు మిమ్మల్ని ఏం గుర్తుపెడతాం అంటే ఫ్యామిలీ సమస్యల, లవ్ అఫైరా, ఇవన్నీ మేము అడుగుతాం, డైరెక్ట్గా అడుగుతాం. ఈ కాన్సన్ట్రేషన్లోనే దెబ్బతింటుంది. ఫ్యామిలీ మ్యాటర్స్ అంటేనే డబ్బు అన్ని దాంట్లో ఇన్వాల్వ్ అవుతాయి. లవ్తో కూడా ఇదే సేమ్ సమస్య వస్తుంది. లేదంటే మూడవది అఫైట్స్. ఈ మూడిట్లో ఏదో ఉంటే తప్ప ఇంకోటి చేసి ఉండవు. లేకపోతే ఇంకేదైనా యాక్సిడెంట్ చేసి మర్డర్ చేసి వస్తే తప్ప. కానీ మేము అన్ని కూలంకుషంగా అడుగుతాం. అర్థమైందా? చూసుకోవాలి. ఎఫెక్టివ్ యతీష్ బయట అవును ఉండు. వాడికి కూడా ఎఫెక్ట్ కూడా ఇచ్చేసి వెన్నీళ్ళు పడ్డాయి కదా. ఇంకా నీకు వెన్నీళ్ళు పడ్డాయి, ఇంకా సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదేమో. సార్. టేక్ ఇప్పుడు మీ చేతులు కడుక్కోవచ్చా? రే వేడి నీళ్ళు పోస్తావురా చండాలుడా? దాని ఎఫెక్ట్ నువ్వు సంథింగ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆల్రెడీ ఇంగ్లీష్ కూడా పెట్టు. Com licença! Não há espaço para atracar no meu barco! Por isso precisamos dessa porra de porto! ఏమంటున్నాడు? కొన్ని కొన్ని వాడేది మాట్లాడు. వాడు లాస్ట్ టైం పెట్టాడు ఇంగ్లీష్. అదే అది పెట్టు. తెలిసిందిగా నేనేనా ఫెలా da puta! Eu te mato um dia. కొన్ని ఉంటాడు పెట్టు. లోపల నుండి ఎవరు ఎంత అరిచినా చెవులకి వినపడినట్టే ఉండాలి. అర్థమైందా? చెప్పు. లోపల నుండి ఎవరు ఎంత అరిచినా చెవులకి వినపడినట్టే ఉండాలి. అర్థమైందా? లోపల నుండి ఎవరు ఎంత అరిచినా వినపడినట్టే ఉండాలి. లోపల నుండి ఎవరు ఎంత అరిచినా చెవులకి వినపడినట్టే ఉండాలి. అర్థమైందా? లోపల నుండి ఎవరు ఎంత అరిచినా చెవులకి వినపడినట్టే ఉండాలి. అర్థమైందా? రెడీ? ఓకే. టేక్. లోపల నుండి ఎవరు ఎంత అరిచినా చెవులకి వినపడినట్టే ఉండాలి. త్వరగా మొదలుపెట్టు సార్. కరెక్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందండి? అది నువ్వు చూసుకోవాలా. లోపల నుండి ఎవరు ఎంత అరిచినా చెవులకి వినపడినట్టే ఉండాలి. అర్థమైందా? ఓకే. బబ్లు వర్డ్స్ డూప్లికేట్ కదా. బబ్లు వర్డ్స్ లోపల నుండి ఎవరు ఎంత అరిచినా చెవులకి వినపడినట్టే ఉండాలి. అర్థమైందా? ఈ వాయిస్లో ఎక్కడో చోట మనకు తెలిసిన పిల్లల వాయిస్లో ఉంటాయి. కొత్త వాళ్ళు ఎవరు ఉంటాయి. నెక్స్ట్
గడిపెట్టు సమ్. గడిపెట్టు ఓకే. టేక్ అర్థమైందా? గడిపెట్టు. మీలో ఎవరు బాగా చెప్పినా ఇన్ఛార్జ్ మనకు ఫుల్ దగ్గర. ఆయనకి ఏంటంటే నేను నేర్పించిన బాస్ నేర్పించి వాళ్ళు చెప్పేస్తే నేను తీసేసుకుంటా అంటాడు. నెక్స్ట్ గడిపెట్టు. సమయం గడిపెట్టరా ఆ సమయం ఆడికి చెప్తాను. అదైతే నీ టైం చూసుకో. అరగంట ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కదా. సమయం షార్ప్ టైం ఒక నిమిషం ఎప్పుడు కూడా షార్ప్ టైం పెట్టుకోకండి, మన చేతుల్లో అవ్వదు. నేను మొన్న కూడా ఇది హరిహర వీరమల్లిలో వేరే పని పెట్టుకున్నా. ఏది ఎగ్జాక్ట్ మాకు డబ్బింగ్ చెప్పింది 6:30కి. మేము 6 కల్లా అక్కడ ఉన్నా, నిద్రపోతున్నా. రెడీ అయిదాం స్టార్ట్ చేద్దామని అనుకుంటున్న టైంలోనే 2 పెద్ద బిఎండబ్ల్యూలో చాయినాయి. ఎవరైనా చూస్తే పవన్ కళ్యాణ్ టర్రమని లోపలికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం చెప్పారు 6:30 to 9:30 కల్లా అయిపోతారు అన్నారు. నేను ఎప్పుడు ఇంటిపోయినా తెలుసా, 3:30 పోయినా. పవన్ కళ్యాణ్ గారు దూరిన తర్వాత ఎవరు ఆపుతారు ఇంకా ఆయన్ని? నువ్వు అబ్బాయి ఆగే అంటే ముందు మీద అంత పడుతుంది. అట్లా ఉంటుంది పరిస్థితి. అక్కడ మన చేతుల్లో ఉండదు. చూసుకోండి మళ్ళీ. కాల్ కూడా ఉంది సార్. వెళ్ళి మరి అయితే ఇంకా ఇంకొక 20 minutes పర్లేదు. పర్లేదు టెక్ టెక్ నేను చెప్తున్నా నీకు డిస్ట్రిక్ట్లోనే ఉంటుంది. ఆ పవన్ కళ్యాణ్ బొమ్మంటావా కంతలు పట్టుకోండి గుంతలు బయటికి. టెక్ గడిపెట్టు. సమయం ఎవరు చెప్తున్నారు? రెడీ మా టెక్ చాలా ఆశ్చర్యంగా సామే ఫేస్ సామే సామే మోస్ట్లీ వాడి ఫేస్ మీ ఫేస్ లో కనపడాలా. ఓకే. చెప్పు ఒకసారి ఇటు తిరుగు. సామే ఇంకా ఫేస్ సామే అట్లా సామే సామే టెక్ రెడీ. గడిపెట్టు. సామే ఓకే గుడ్. నెక్స్ట్ చెప్పు శశి నీవే. సమయం గడిపెట్టరా టెక్ గడి పెట్టారా? గడిపెట్టు. సామే గడిపెట్రా పెట్టరా కదా పెట్టారా? పెట్టరా? ఓకే. సాగ తీసేడు ఒకసారి చూడు. గడి పెట్టారా? గడిపెట్టరా రామేరా ఏదైనా రాకు దీర్ఘం ఉంది, వాళ్ళు దీర్ఘాలు తీస్తున్నారు, మీరు తీయట్లేదు, అంతే తేడా ఇక్కడ. టెక్ గడిపెట్టు. సామే గడిపెట్టరా ఓకే గుడ్. నెక్స్ట్ మీరు చూసి తట్టుకోలేరు బయటికి పోండి టెక్ మీరు చూస్తే తట్టుకోలేరు బయటకు పోండి. మీరు చూస్తే తట్టుకోలేరు కామా. మీరు చూస్తే మీరు చూసి తట్టుకోలేరు. మీరు చూసి తట్టుకోలేరు బయటికి పోండి రెడీయా? గడిపెట్టరా మీరు చూసి తట్టుకోలేరు బయటికి పోండి. నో మాడ్యులేషన్. మీరు చూసి తట్టుకోలేరు బయటకు పోండి. ఓకే. నో మోడల్. మీరు చూసి తట్టుకోలేరు బయటకు పోండి. గడిపెట్టరా మీరు చూసి తట్టుకోలేరు బయటికి పోండి. రేయ్ పదరా అయిపోయింది. టేక్ నా రిస్తు వాళ్ళని దొంగతనం చేస్తారా నా యాళ్ళారా? అక్కడ వాడు ఆ తేల కూర్చో.
ఎఫెక్ట్ చెప్పు. టేక్. కాదు. టేక్. అది ఎలా చెప్పేసి అది కూడా చెప్పే. నా విస్తు వాళ్ళని దొంగతనం చేస్తారా నా యాళ్ళారా? ఎక్కడి నుంచి వచ్చారా? ఎక్కడి నుంచి వచ్చారా? 4 సువార్లను దొంగతనం చేస్తారా నా దొంగనాలు కదా. నా విస్తు వాళ్ళని దొంగతనం చేస్తారా నా యాళ్ళారా? ఎక్కడి నుంచి వచ్చారా? ఎక్కడి నుంచి వచ్చారా? నా దుస్తు వాళ్ళ నా విస్తు వాళ్ళని దొంగతనం చేస్తారా నా యాళ్ళ? నా విస్తువాలను దొంగతనం చేస్తారా నా యాళ్ళారా? నా విస్తు వాళ్ళని దొంగతనం చేస్తారా? ఎక్కడి నుంచి వచ్చారు? నా విస్తు వాళ్ళని దొంగతనం చేస్తారా నా యాళ్ళారా? ఏంటది ఇస్తుని నా యాళ్ళారా? నా విస్తు వాళ్ళని దొంగతనం చేస్తారా నా యాళ్ళారా? ఎక్కడి నుంచి వచ్చారా? నా విస్తువారులు అనేది అంటున్నాడు. నా విస్తు వాళ్ళని నా విస్తు వాళ్ళని దొంగతనం చేస్తారా నా యాళ్ళారా? ఎక్కడి నుంచి వచ్చారా? ఎక్కడి నుంచి వచ్చారా? నా విస్తువారులనే దొంగతనం చేస్తారా దొంగనాలారా? ఎక్కడి నుంచి వచ్చారా? ఎక్కడి నుంచి వచ్చారు? నా విస్తు వాళ్ళని దొంగతనం చేస్తారా నా యాళ్ళారా? ఎక్కడి నుంచి వచ్చారా? నా విస్తు వాళ్ళని దొంగతనం నా చేస్తారా? విస్తులారనే దొంగతనం చేస్తారా? నా విస్తువారులన్నీ విస్తువారులనే నా విస్తువారులని దొంగతనం చేస్తారులే. నా విస్తువారులని దొంగతనం చేస్తారా నా యాళ్ళారా? రెడీ? టేక్. నా విస్తువారులని దొంగతనం చేస్తారా నా యాళ్ళారా? ఎవరు? ఓకే. కాంతారా ఆ రెండు చెప్పేసి చెవులో చెప్తాను. కాంతారా. సెకండ్ టైం కొద్దిగా వాల్యూమ్ పెంచు. టేక్. రెడీ సార్. ఎవరు? కాంతారా. అక్కడ ఉంది చూసుకో. చెప్పేసారు, ముందు చెప్పేసారు. మైక్ దగ్గర పో. టేక్. ఎవరు? కాంతారా. కాంతారా. ఓకే. నెక్స్ట్. ఎవరైనా వచ్చి కొంచెం తాళం తీయండిరా. స్వామి పిలుస్తున్నాడా? ఎవరు ఎంత కాల్ చేసినా శివులు కనపడకుండా ఉన్నాయని స్వామి చెప్పారు. పెట్టడానికి వరకు కొద్దిగా మేము ముందుకు పోయినట్టు. లేడీస్ జెంట్స్ కాంబినేషన్.
నాకు మెట్లు ఎక్కడానికి కష్టం అవుతుంది. నా కొడుకుని పంపించిన. హ్మ్. ఓహో. చెరసాల నుండి తప్పించుకొని వ్యాపారంలోకి దిగారుగా. నీలాగా రండి. చెరసాల నుంచి తప్పించుకుని వ్యాపారాలకు దిగారుగా. చెరసాల నుండి తప్పించుకొని వ్యాపారంలోకి దిగారుగా. చెరసాలలో తప్పించుకొని చిన్న కామా ఉంది. చెరసాల నుండి తప్పించుకొని వ్యాపారంలోకి దిగారుగా. ఈ అమ్మాయి హరిని జస్ట్ కరోనా బిఫోర్ వచ్చిందంటే. చెరసాల నుండి తప్పించుకొని వ్యాపారంలోకి దిగారుగా. రెడీ? కొద్దిగా మైక్ ముందుకు వెళ్ళి వాయిస్ కొద్దిగా పెంచు. టేక్. చెరసాల నుండి తప్పించుకుని వ్యాపారంలోకి దిగారుగా. ఓకే అనన్య రెడీ? వాల్స్కి ఆనుకోకండి అమ్మా. రెడీ? చెరసాల నుండి తప్పించుకొని వ్యాపారంలోకి దిగారుగా. ఓకే నెక్స్ట్. నీలాగా మనుషులతో వ్యాపారం చేయం కదా. మనుషులు అన్నట్లు మనుషులు. నీతో ఇతని పేరు వాసు, డబ్బింగ్ ఆర్టిస్ట్ వాసు. ఇతని ఇన్కమ్ నెలకి ఎదురైనా 10 నుంచి 20-30 లక్షల మధ్యలో. ఎందుకంటే అతను డబ్బింగ్ చెప్పేది విజయ్, లారెన్స్, మన డ్యూడ్ అనే సినిమాకి వచ్చింది. మోస్ట్లీ తమిళ సినిమాలన్నీ అతను చెప్తారు. అతని భార్య కూడా డబ్బింగ్ ఆర్టిస్టే. నెలకి 20 నుంచి 30 లక్షలు. ఎలా ఉంటే అని మీరు అనుకోవచ్చు. మరి ఈరోజు కాంతార సినిమా హిట్ అయిందంటే మరి రీజన్ ఎవరు కదా. మరి ఇంత సూపర్ డూపర్ హిట్ అంటే రిషబ్ శెట్టి. మరి ఆ సినిమాలు అతను ఎట్లా లేదన్నా మినిమంలో 4-3 లక్షలు. ఎందుకంటే కంప్లీట్ డిపెండ్ బై వాయిస్ ఆర్టిస్ట్. ఈజీ ఎట్లా 4 to 5 lakhs ఈజీగా ఉంటుంది అతను. రేట్ నీలాగా మనుషులతో వ్యాపారం చేయం కదా. నీలాగా మనుషులతో వ్యాపారం చేయంగా. కొండ జాతరలు కాబట్టి మాట్లాడు. వింటావా టేకా? చెరసాల నుండి తప్పించుకుని వ్యాపారంలోకి దిగారుగా. మీలాగా మనుషులు స్టేబుల్ ఆఫ్ వాయిస్. నీలాగా మనుషులతో వ్యాపారం చేయంగా. నీలాగా మనుషులతో వ్యాపారం చేయం కదా. నీలాగా మనుషులతో వ్యాపారం చేయం కదా. ఓకే. చెరసాల నుండి తప్పించుకుని వ్యాపారంలోకి దిగారుగా. మీలాగా మనుషులతో వ్యాపారం చేయం కదా. నా కోసం మా జాగాలో ఉండి మాట్లాడుతున్నారని మర్చిపోకండి. జాగ్రత్త. జాగా అంటే ఏంటి? నువ్వు ఇల్లు ఇద్దరు వెళ్ళండి. మా జాగాలో ఉండి మాట్లాడుతున్నారని మర్చిపోకండి. రెడీయా? టేక్ అమ్మా. మీలాగా మనుషులతో వ్యాపారం చేయం కదా. మా జాగాలో ఉండి మాట్లాడుతున్నారని మర్చిపోకండి. వాయిస్ కొద్దిగా ఎక్స్పీరియన్స్ వచ్చి ఉండగలిగితే 6 months మామూలుగా ఉండదు. మీరు రెడీ? నన్ను ఒకసారి డైలాగ్ వచ్చిందా? టేక్ అమ్మా. మీలాగా మనుషులతో వ్యాపారం చేయం కదా. మా జాగాలో ఉండి మాట్లాడుతున్నారని మర్చిపోకండి. బాగుంది. 2 వాయిస్ మ్యాచ్ అయినాయి కాబట్టి కొద్దిగా ఎక్స్పీరియన్స్. నెక్స్ట్. జాగా మీది కాదనుకుంటా ఈ పెత్తనం రుస్తూ వారి మీది కథ పెట్టేశామే. వెళ్ళు. ఇక్కడే కూర్చుంటారు. నేను పెట్టాను. క్లాస్ చేసుకో. జాగా మీది కాదనుకుంటా ఈ పెత్తనం రుస్తూ వారి మీది కథ పెట్టేశామే. ఈ పెత్తనం జాగా మీది కాదనుకుంటా ఈ పెత్తనం రుస్తూ వారి మీది ఈ పెత్తనం రుస్తూ వారి మీది ఈ పెత్తనం రుస్తూ వారి మీది కథ పెట్టేశామే. ఈ పెత్తనం రుస్తువారి మీది ఏదో పదాలు. జాగా మీది కాదనుకుంటా ఈ పెత్తనం రుస్తూ వారి మీది కథ పెట్టేశామే.
కథ పెట్టేశామే అస్సలు దాంట్లో బ్లాంక్ ఎక్స్ప్రెషన్ ఉంది, ఎక్స్ప్రెషన్స్ లేవు. కనిపిస్తామే ఒకటి జాగా మీది కాదనుకుంటా ఈ పెత్తనం రుస్తూ వారి మీది కథ పెట్టేశామే కనిపిస్తామే కదా స్వామి అంత లేదు, రుసువర్దే కనిపిస్తామే కదా స్వామి అంటే నో మాడ్యులేషన్స్. ఈ జాగ్యం మీద అనుకుంటే రుసువర్దే కనిపిస్తామే అంతే, నో ఎక్స్ప్రెషన్స్. టేక్ మా జాగాలో ఉండి మాట్లాడుతున్నారని మర్చిపోకండి. జాగా మీది కాదనుకుంటాను, రుస్తువారి మీద అనుకుంటాను. నేను అదే జాగా మీది కాదు వద్దు, జాగా మీది కాదనుకుంటాను. జాగా మీది కాదనుకుంటాను. జాగా మీది కాదనుకుంటా చూసే ఈ పెత్తనం రుస్తూ వారి మీది కథ పెట్టేశామే ఏం లేదు, జాగా మీది కాదనుకుంటే జాగా మీది కాదనుకుంటా. ఏముండదు. అసలు మాడ్యులేషన్ లేవు, నువ్వు ఎక్కువ మాడ్యులేట్ చేస్తున్నావు. జాగా మీది కాదనుకుంటే మా జాగాలో ఉండి మాట్లాడుతున్నారని మర్చిపోకండి. జాగా మీది కాదనుకుంటా. అగా అదే సార్ జాగా మీది కాదనుకుంటా. జాగా మీది కాదనుకుంటా. అసలు నువ్వు చెప్పు, జాగా మీది కాదనుకుంటా. అందులో కూడా ఎక్స్ప్రెషన్ వస్తుంది. జాగా జాగా మీది మీది కాదనుకుంటా. కాదనుకుంటా. చెప్పు అది టైం పడుతుంది. నేను నేర్చుకుంటా, చాలా టైం పడుతుంది. టేక్ మా జాగాలో ఉండి మాట్లాడుతున్నారని మర్చిపోకండి. జాగా మీది కాదనుకుంటాను, పెత్తనం రుస్తువారిది. ఏం పెద్ద స్వామి? నెక్స్ట్ అది టైం పడుతుంది. సామర్థ్యం చూసే రుస్తువారిచ్చింది. మీకన్నా వెళ్ళు వెళ్ళు. సామర్థ్యం చూసే రుస్తువారిచ్చింది. సామర్థ్యం చూసే రుస్తువారు ఇచ్చింది. సామర్థ్యం చూసే రుస్తువారిచ్చింది. సామర్థ్యం చూసి రుస్తువారు ఇచ్చింది. రెడీయా? సామర్థ్యం చూసే రుస్తువారిచ్చింది. కొద్ది బ్రేక్ ఆఫ్ వాయిస్, మైక్ ముందుకు వెళ్ళొచ్చు కాకపోతే. రెడీ? సామర్థ్యం చూసే రుస్తువారిచ్చింది. ఓకే. సామర్థ్యం చూసే రుస్తువారిచ్చింది. ఓకే. ఇది కారు ఇవ్వమా? డబ్బింగ్ ప్రెసెంట్గా వెళ్తుంది, మాకు నచ్చదు కదా. ఇది నేనే చెప్పా ఎఫెక్ట్ చిట్టుగా. నేను ప్రివ్యూ థియేటర్ పెట్టాను, అక్కడ సెన్సర్ అక్కడ డైలాగ్స్ ఉన్నాయి పాటలో. బెర్మే బెర్మే చూసారు ఇద్దరు సినిమా. నన్ను రేపు పొద్దున ఇన్ఛార్జ్ పరిచయం చేశాను, నన్ను తిట్టుకుంటాడు, మా సినిమా చూపించాడు అని అంటాడు. అంటే ఇన్ఛార్జ్ అంటే ఏంటంటే ఈ సినిమాకి వాయిస్ కాస్టింగ్ ఎవరు వెయ్యాలి, ఎవరు వాయిస్లు సెట్ చేయాలనే అతన్ని ఇన్ఛార్జ్ అంటారు. మీకు మేనేజర్ ఎట్లాగో ఇక్కడ ఇన్ఛార్జ్ వాడే మీకు వాయిస్ కాస్టింగ్ చేసేది. ఈ టైంలో ఒకసారి మా అనన్యది వాయిస్ టెస్ట్ చేయండి సార్ అంటే వాడు చేస్తాడు. అంటే ఈ కంప్లీట్ అసలు ఈ సినిమాలో ఎవ్వరు కూడా కన్నడలో చేసిన వాడు డబ్బింగ్ చెప్పాల. కాబట్టి ఇక్కడ ఏ వాయిస్ అన్నా సజెస్ట్ చేయడానికి అతను మొత్తం సినిమా చూసుకొని ఓకే ఈ ఫేస్కి ఈ వాయిస్ ఉజ్వల, ఓకే ఈ ఫేస్కి ఆదిత్య, ఈ ఫేస్కి అనన్య, ఈ ఫేస్కి అట్లా అని మేము ఫిక్స్ అవుతాం. కాబట్టి వాళ్ళని వాయిస్ క్యాస్టర్స్ అంటారు, ఇన్ఛార్జెస్ అంటారు. అందుకే చెప్తున్నాం, వాటి మంచిగా నేర్చుకుంటారు. బెర్మే టేక్
చేసేసాను టీ నువ్వు పోసుకో. బాగుంది. నెక్స్ట్ టేక్ బేరెమ్మే కాదు బెర్మే సింగిల్ వర్డ్ టేక్ అది చెప్తాను చెప్పు తనకి బెర్మే బెర్మే అంతే. చిన్న చిన్న డైలాగ్ కూడా విడగొట్టకూడదు. తగిన జోడి అని తెలిసే తన పోరే చూసి కలిసాలే తను చదువరి తిరిగేలి తరువాతే నేను కరిగాలి. అయితే అక్కడ ఏదైనా ఇంప్రొవైజేషన్ సీన్ చెప్పు అతనికి. ఏదైనా తగిన జోడి ఏం మాట్లాడుతున్నాడు తగిన జోడి అని తెలిసే తన పోరే చూసి కలిసాలే తను దేని గురించి మాట్లాడుకుంటూ పోతున్నాడు నాకు బాగా తగిన జోడి అని తెలిసే తన పోరే చూసి కలిసాలే చూసుకో తగిన జోడి అని తెలిసే తన పోరే చూసి కలిసాలే తను చదువరి తిరిగేలి అమ్మాయి కూడా ఏం మాట్లాడుతున్నాడు చూసుకోండి. నేను కరిగాలి. ఏ గుండెల్లో నా అంతే లేని మోహమే తన కనులు ఏం చెప్తాను ఇంప్రొవైజేషన్ సరే నిమిషం. చెప్పాడు. ఓకే 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 సరే సరే ఓకే షూర్ 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 ఓకే అవునవును అదే లోకేష్ గారు కాల్ చేశారు చెప్పారు ఓకే ఓకే రేపు ప్రాక్టీస్ నార్మల్గా అంటే ఈరోజు కానీ రేపు కానీ అంటే అదే అడిగాను నిన్న అదే నిన్న అవ్వలేదు వేరే చేస్తుంటే డబ్బింగ్ ఉందంటే మరి ఇంకా అదే లోకేష్ గారికి చెప్పా నేను అవ్వలేదు బ్రదర్ సో ఈరోజు కానీ రేపు కానీ ఏమైనా ఉంటే చెప్పండి నేను పక్క షూర్గా వస్తాను చెప్పాను అవునండి షూర్ షూర్ ఓకే స్ట్రైట్గా కవర్ ఉంటుంది
చెప్పలేను. టైం పడుతుంది. నెక్స్ట్ దీనికి వెళ్ళు. ఫైట్ దగ్గరికి వెళ్ళిపో. లాస్ట్ ఫైట్. వాళ్ళ కోటలో ఇంటర్ ముందు కరెక్ట్ కోట గోడ బద్దలు కొట్టేస్తారు. 4 రోజులు చేశాను సినిమాకి వర్క్. ఆయన రిషబ్ శెట్టి గారు ఫోన్లో వీడియో కాల్లో ఉంటూనే చేయించుకున్నారు లెక్క. రిషబ్ శెట్టి అంటే ఆయనే, ఆ హీరోనే డైరెక్టర్. దాడి చెయ్యండి, దాని మీన్ తెలుగులో అదే, దాడి చెయ్యండి. రెడీయా? రెడీ సార్. మైక్ వెనుకున్న ఎప్పుడు షౌటింగ్ ఆఫ్ వాయిస్ బ్యాక్ కొద్దిగా. ఓకే. టేక్. దాడి చెయ్యండి. ఇంకా వాళ్ళ దాగు దీనిగా ఉంటుంది. ఒకసారి ప్లే, నేను చెప్తాను. సౌండ్ ఆప. రెడీ? చెప్ప. దాడి. దాడి చెయ్యండి. ఓకే, నువ్వు ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తావు. టేక్. దాడి చెయ్యండి, అది రావాలి. నువ్వు ఓన్లీ గొంతులోకి వెళ్ళి నాకులకి వెళ్ళి వస్తుంది వాయిస్. టేక్. దాడి చెయ్యండి. మీరు అది ఒకటి ఉంటుంది చూసిన బాస్, అది ఒక వీడియో పెట్టుకుంటారు. అది అందరూ తెచ్చుకోండి, మీకు వాయిస్ ప్రొజెక్ట్ ఆఫ్ వాయిస్ అదే అలవాటు అవుతుంది. నెక్స్ట్, అక్కడ మంట తగలబడుతుంది చూడ, మంట తగలుతుంది, అది రావాలి సౌండ్. మీరు చూసుకో, మంట అది పెడితే మీకు వాయిస్ ప్రొజెక్ట్ వస్తుంది. నేను వోకల్ ఎక్సర్సైజ్ నేర్పించడానికి వేస్ట్, మీరు అది అవి సైంటిఫిక్ నేర్చుకోవాల్సిందే. రెడీ? అది చూసుకో, మంట మండిపోతుంది. ఓకే సార్. ఏది మంటనా లేకపోతే ఐస్ క్రీమ్ గడ్డ పడిందా మీద? గట్టిగా వాయిస్ మండిపోవాలి. అగ్గిలో పెట్టండి చేతికి లైట్లోనా. టేక్. ఓకే. టేక్. ఓకే, నెక్స్ట్. అది పడ్డప్పటిగా అంతే ఎక్స్ప్రెషన్. నీ ఫేస్ ఎట్లా పెట్టు, నీ ఫేస్ ఎట్లా పెడుతున్నావు? వాడు నోరు చాటలాగా తెచ్చు. టేక్. వాడు ఇంతలా కప్పంతా తెచ్చారు. టేక్. గాలి ఎరిగిలి పిలుచుకో. ఓకే. టేక్. మైక్ ముందుకెళ్ళు. టేక్. నో కటింగ్స్. ఫస్ట్ బ్రీత్ తీసుకోవాలి ఎప్పుడైనా కదా. అంటే వాడు ఎందుకు వచ్చాడు, ఫస్ట్ పరిగెత్తుకుంటూ వచ్చి ఉంటాడు కదా. అంటే అక్కడ ఏంటి పొగలోకి వెళ్ళి ఏమొస్తుంది అనేది వాడు డౌట్లో ఉన్నాడు. అంతే. టేక్. బ్రీత్.
నాకు కటింగ్స్ వద్దు, సింగిల్ కట్టే. టేక్. నాట్ సింక్. వెళ్ళు యతీష్ ఒకసారి ఇవ్వు. రెడీ, టేక్. ఫస్ట్ బ్రీత్ కంటిన్యూ చేయాలి. ఫస్ట్ ఒకటి ఇగో వాడు కత్తి పట్టుకొని హే అంటున్నాడు, ఒక ఇటు నుంచి షార్ట్ చూసుకో, అది కూడా ఇచ్చేసి ఆ బ్రీత్ ఇచ్చే. టేక్. ఏయ్ ఆ కాదు, టేక్. శవాలు తగలబడుతున్నాయి అక్కడ. ఇంకా ఎఫెక్ట్ గట్టిగా కావాలి. ఇంకా టేక్. ఎఫెక్ట్ ఒకటే. ముందు ఇచ్చావు కరెక్ట్, నాకు సింక్ లో కావాలి. ఏదో ఒకసారి నేను ఇస్తాను. రెడీ, టేక్. ఇప్పుడు నేను చూడు, నేను కదలకుండా ఎట్లా చెప్తుంది స్టైల్. టేక్. మీరు కదులుతున్నారని మ్యాట్ అర్థం చేస్తుంది. టేక్. నిలబడిన చూడండి. టేక్. దాన్ని అతికించిన అతికించిన. సెకండ్ కట్ వద్దు నాకు, సింగిల్ కట్టే. టేక్. ఇంకా కావాలి. కటింగ్స్ వద్దు, బ్రీత్. ఏంది టేక్. అలాగ పడ్డ తర్వాత అట్లా వాయిస్. ఇవ్వు ఆదిత్య. మేము డబ్బింగ్ ఆర్టిస్ట్ను ఆ మ్యాట్ బట్టి కూడా గుర్తుపెడతాం. బాహుబలి 1 పర్చేసేటప్పుడు రాజమౌళి గారు ఏం చేశారు, ఆ సినిమాలో నటించిన ఆ 7 అడుగులు 8 అడుగుల మనిషిని పట్టుకొచ్చేది. అట్లా మ్యాట్ ఉంటుంది ప్రసార్లు. వాళ్ళు ఇంత పెద్ద వెంట్రుకలు, వాసన, మొహాలు తగులుతాయి, ఆడ తగులుతాయి. అక్కడ మేము గమనించింది ఏంటంటే మ్యాట్ మేము చెప్పినప్పుడు కదలట్లా. మ్యాట్ ఉన్న చోట ఉంటుంది. వీళ్ళు కదిలినప్పుడు ఒకసారి అక్కడ పోతుంది మ్యాట్, ఒకసారి ఇక్కడ పోతుంది. అంటే ఆ శబ్దానికి మళ్ళీ వేస్ట్ ట్రాక్. మళ్ళీ ఏం చేశారు, వద్దురా నేను ఈ కొట్టుతో చాలా సాగుందని చెప్పేసి మళ్ళీ మాలోని కొంతమంది 40 మంది తెప్పించి మళ్ళీ ఎక్కువ పేమెంట్ ఇచ్చి తెప్పించారు. బాహుబలి 2 అనుకుంటా. ఇది ఆ థర్డ్ లాగేసి 1 టేక్. అందుకే మ్యాట్ గమనిస్తున్నాం, మీరు చెప్పేది అక్కడ తెలిసిపోతుంది. టేక్. ఓకే, వెళ్ళు చేసి. సైజ్ చెప్పు సార్. రేపు లేదు సార్. రేపు ఇంకా మనం అటు వెళ్ళాలి. రేపు యాదగిరి గుట్ట. నువ్వు కూడా వస్తే బాగుండేది కదా. అంటే అదే ఇంట్లో ఎవరు లేరు ఇంకా. సరే, మా ఇంట్లో కూడా ఎవరు లేదు. చూసుకోవాలి. నేను అసలు మొత్తం వదిలేస్తా, ఎందుకంటే మళ్ళీ మనకు అలాంటి అవకాశం రాదు కదా. సర్లే, రెడీ. కొద్దిగా ఇవన్నీ కూడా వాయిస్ ఉన్నవాళ్ళు కొన్ని ఇవన్నీ కూడా నెక్స్ట్ ఎలా అనేది ముందే చూసుకోవాలి. నాతో ఉంటే ఎట్లున్నారంటే సక్సెస్ మీ కళ్ళ ముందు ఉంటుంది కానీ మీకు కనిపించదు. కలిపేది అది. రెడీ మా టేక్. ఒకటే టేక్.
సెకండ్ అది కూడా గట్టిగా రాలే టేక్ మళ్ళీ. ఓకే ఇది లాంగ్ బ్రీత్ ఇవ్వడం అనేది చాలా టిపికల్ అది 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 కవర్లే కానీ అది మేము ఇచ్చినవే. మహారాజుకు సందేశం ఇవ్వండి. ఇద్దరు అయిపోయింది. ఫస్ట్ పులి ఇస్తుంది కదా, పులి ఇస్తుంది కదా, ఎట్లా ఇస్తుంది అట్లా అది కదా నాకెందుకు వాళ్ళు నోరు ఎంత తెచ్చింది చూడు, చూపించు. ఫస్ట్ బ్రీత్ కానీ పాడు, హార్ట్ ఫెయిల్ అయిపోతాయి. నీకేమో ముచ్చట ఉందా 6 లక్షలు, అర్థమైందా? అది రావాలి ఫస్ట్. రెడీయా? టేక్. ఆయన వాయిస్ వినిపిస్తుందా ఏమైనా? బ్రీత్. అదే అదే మీరు చేసిన తప్పు. చాలాసార్లు చెప్పిన బ్రీత్ ఫస్ట్ నుంచి తీసుకోండి అని, అదే చాలా తప్పు. అది నేను చెప్పింది చేయకపోవడం. బ్రీత్ తీసుకోవాలని చెప్తానే ఉన్నా కదా. టేక్. దూకేటప్పుడు బ్రీత్ ఇస్తూ ఉండు, కంటిన్యూ, ఎమోషన్లో ఉండు. టేక్. టేక్. అక్కడ ఎక్కువ కావాలి కదా. రాంగ్ 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 రాంగ్. బ్రీత్. వాళ్ళు ఏది పెళ్ళికి పోతున్నారా అంటే ఒక అడవిలో ఉన్న ఒక కాంతార వాళ్ళు రాజుల మీదకి దండయాత్ర చేస్తున్నారు. జస్ట్ కత్తిని ఒక దాన్ని పట్టుకొని. ఎంత ధైర్యం ఉంటే వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. కాబట్టి కళ్ళు చూసినావా రావాలి, కళ్ళు ఇట్లా పోయినాడు. ఏం అరుంధతి సినిమా ఇవన్నీ ఎక్కడ పోయినాయి? బాహుబలిలో రానా రానా తమ్ముడి కొడుకు, ఇవన్నీ ఏం చేశారు మీ సినిమాలన్నీ కూడా? సినిమాలన్నీ వదిలేశారా? ఎట్లా అంటాడు బాహుబలి, వెతుకుతుంటాడు. అవన్నీ మనకి రీకాల్. సినిమా మీరు నా ట్రైన్ అసలు వేరు. మీరు ఎవరైనా అడగండి, ఎవడైనా బాగలేదని చెప్పండి, వాడు చెమడలు ఇక్కడే తీస్తా, ఇక్కడే మన నడి రోడ్డు మీద తీస్తా. నాలుగు కూడా ఏమని చెప్పండి, ప్రాణాలు తెగించి మరి చెప్తున్నాను. ఎఫెక్ట్స్ చాలా వెరీ రిస్క్. డాక్టర్ల దగ్గర పోతే ఏం చెప్తారు? గట్టిగా అరవకండి అని చెప్తారు. హార్ట్ పేషెంట్స్ బాబు ఎందుకు అరుస్తున్నాం అంటారు. మన పనే అరవటం లేదు, మరి మనం ఎట్లా కాంప్రమైజ్ అవుతాం? కాబట్టి అది నీ నరాలు ఉప్పొంగితే కానీ రావాలి. ఒకసారి చెప్పు. రెడ్డి గారు చెప్పండి. అయ్యా రాజు గారు ఎక్కడున్నారు? ఏం మళ్ళీ క్యాన్సిల్ చేశారు కదా? ఏం క్యాన్సల్? దేనికి? నేను ఇక్కడ కూకట్పల్లిలో ఉన్నా. నువ్వు ఏం క్యాన్సల్ అన్నావు చెప్పు. నేనా? అదే టాస్ లేదా అంటే ఆ? టాస్ల గురించి చెప్తే చెప్పు. ఏం గురించి అన్నా? టాస్ గురించి చెప్పాలి. నీకు ఫోన్ చేయనట్టు చెప్పు రెడ్డి. ఏమో కానీ మీ శిష్యుడు వాడు శ్రావణ ఉన్నారు కదా, ఆడకపోతే నా ఫోటోలు పెట్టించారు. అదో కెమెరాలో ఉన్నాయి. ఏ కెమెరాలు ఉన్నాయి? అదే నీ చిన్న కెమెరా ముందు తెచ్చినావు కదా, ముందు కెమెరా పెట్టి పండించినవన్నీ. ఏ ఫోటోలు అవి? మామూలుగా రెగ్యులర్ గా ఆ రోజు మన ఆడిషన్ జరిగిన రోజు కొన్ని ఫోటోలు అవే సరే సరే పంపిస్తాం. పంపిస్తే ఏదో ఫోటో దొబ్బుతున్నాడు. బాగా ఫోటోస్ లేవు. ఒక ఫోన్లో దిగించి పెట్టచ్చు కదా. అవి లాంగ్ షాటే ఉంటాయేమో, మొత్తం లాంగ్ షాట్లోనే ఉంటాయేమో. లేదు ఉన్నాయి, కొన్ని దగ్గర కూడా ఉన్నాయి. అది హెచ్డీ ఉంటుంది, ఆ ఇచ్చి పాడేస్తే అయిపోతుంది. అది రేపు వస్తున్నావు కదా అక్కడికి యాదగిరిగుట్టకి. అందుకే అప్పుడు ఆ యాదగిరిగుట్టకి రావడానికి ఫోటో ఇవ్వాలి. నువ్వు ఇచ్చావా? నేను ఆల్రెడీ ఎప్పుడో పంపించేసిన. నేను అందులో ముందు నేను లేకుండా కదా అన్న. ఒక ఫోటో దిగానే పెట్టాను అయినా ఫస్ట్. ఇక్కడ ఎక్కడ ఉందో అది వెతకడానికి టైం పడుతుంది. వెతుకుతా, నేను వెతుకుతా. నువ్వు ఇలా ఒక మంచి ఫోటో అయితే దిగు. దిగవడం కూడా కావాలి. పోతున్నావు స్టూడియో పోయి అక్కడ వరి అమ్మ ఏకంగా ఫోటోనే దిగుతావు. ఫోటో
నోట్ వేసుకొని వచ్చినాయి కదా మళ్ళీ ప్రాక్టీస్ ఉంది కదా మీకు ఈరోజు ప్రాక్టీస్ పెట్టారా మీకు ఈరోజు? హలో ఒక్క నిమిషం బ్లూటూత్ కనెక్ట్ చేస్తాను. హలో సరే సరే మరి సరే ఒకసారి చూసా ఇంకా పెట్టానా నీది ఆ టీటీడీలో చంద్రశేఖర్ గారి దగ్గర ఉంటుంది చూడు ఒకసారి అడుగు. నా ఫోటో ఏదో ఒకటి పాస్ అయింది. నేను చూసి ఫోన్ చేస్తాను. ఓకేనా? సరే బాయ్. శేఖర్ చెప్పు శేఖర్. మళ్ళీ రమ్మంటావా ఏంటి? ఉదయం 8 గంటలకు ఇక్కడ వస్తుంది మనకి. ఓకే, నువ్వు వస్తున్నావు కదా ఫస్ట్. ఇంకా నేను వస్తున్నాను అంటే అప్పుడు చెప్పమని చెప్పారు మళ్ళీ పర్సనల్గా. సరే సరే చెప్పు. ఓకేనా? ఓకే ఓకే రైట్. రెడీ? శశి వస్తున్నావే రేపు వస్తున్నాను సార్. 8 గంటలకల్లా మన ఆడిషన్ జరిగింది కదా, అక్కడికి రావాలి. వస్తారా మీరు? గుర్తులే అందరూ నేనేదో గుర్తు రావచ్చు. నేనే రాను. టేక్ ఎవరి నెంబర్లు కూడా తీసుకోకండి, నాకు అస్సలు నచ్చలేదు. ఓకేనా? వర్క్ కావాలి, వర్క్ గురించి డిపెండ్ చేయదు, అంతేగాని మిగతా విషయాలు. రెడీ? ఓకే. ఫస్ట్ దూకిన అక్కడి నుంచి చూసుకో. నేను ఒకసారి దూకిని పెడతా చూడు. ఒకసారి చూడు అక్కడ. ఈరోజు చూసుకోండి ఒకసారి. కొంత ముందు నుంచి చూసుకోండి. లే అట్లా కావాలి. రెడీ? ఓకే సార్, ఫస్ట్ నుంచి మరి నేను చెప్పింది ఫస్ట్ నుంచి ఓకే రెడీ సార్. కొంచెం చెప్పాను కాబట్టి అది తగ్గొచ్చింది. రెడీ? ఇప్పుడు తగిన మేము ఎందుకంటే టీ ఎక్కువ తాగుతాం, అది చాలా బ్రెయిన్తో కూడుకున్న ఎఫెక్ట్స్ ఉన్నారు. రెడీ? ఓకే రెడీ సార్. మోర్ టేక్. బాబు సౌండ్ పెట్టినా వచ్చిందా? నెక్స్ట్ దూకిన తర్వాత నుంచి టేక్. ఓకే. కసిగా అదే బ్రీత్ అంటే ఏం లేదు. బ్రీత్ మీరు స్విమ్మింగ్ చేయండి. ఎక్కువ బ్రీత్ కంట్రోల్ చేయలేదు. స్విమ్మింగ్ చేస్తే మీకు బ్రీత్ ఎక్కువ క్యారీ చేయడానికి వస్తుంది. అది ఓకే. నెక్స్ట్ శశి పాపం తుమ్ములు ఉన్నాయా? పర్లేదా? చెప్తావా? ముక్కడికి వెళ్ళి శివుడు మొత్తం దానికి అందిస్తా. చెప్తాను. ఇంకా చాలా ఉంటాయి, చూసి చెప్తావా లేదా? చెప్తాను. టేక్. శివుడికి అందించావు దాన్ని. టేక్. Next. And this one Monday.
కష్టపడిందే నాన్ వెజ్ చూడు అక్కడ చూసుకో అది తన్నింది తల మీద దెబ్బేసి టేక్ టేక్ ఇగమ్మా అది నువ్వే అక్కడ పుడుతుంది టేక్ కరెక్ట్ రాలా తన్నప్పుడు కాల్ మిస్ అయింది చూసుకో ఒకసారి టైమింగ్ అది టేక్ టేక్ తగ్గది ఇవ్వండి నెక్స్ట్ నువ్వు అలా చెప్పినావు అనుకో వాడిని మీద పడతాడు వచ్చి టేక్ ఇప్పుడు వరకు ఓకే టేక్ దీంతో చేసి ఆఫీషియల్ టేక్ ఓకే ఈరోజు వరకు ఓకేనా రేపు కూడా వస్తుంది రేపు హాలిడే ఇద్దాం రేపు అంటే వెళ్ళాలి ఓకేనా బాగా చెప్తున్నాను